అని అనుకుంటాడు. ఘన తన మనసులో దీని బాబుని బెదిరిస్తే వాడు నాకు రివర్స్ తిరిగాడు. ఇక ఈ సిద్ధుగాడేమో బావా అని పిలిచాడు. ఏంటి అబ్బా కొడుకులిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? వీళ్ళెంత ప్లాన్ చేసినా సరే నేను సాహితినైతే వదులుకోను. తన్ని పెళ్లి చేసుకుని విజయానంద్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని అనుకుంటాడు. అలా జరగాలంటే వీళ్ళ ముందు నేను నటించాలి అని ఇక సిద్ధు, ప్రేరణ గారు మీరు ఇద్దరూ కలిసి మంచి కార్డ్ సెలెక్ట్ చేయండి అని అంటాడు. ప్రేరణ కూడా నవ్వుతూ అలాగే ఘన గారు మేము మంచి కార్డే సెలెక్ట్ చేస్తాము అని ఇక ఆ కార్డ్స్ చూస్తూ ఉంటారు. ఇక అందులోంచి ఒక కార్డు సిద్ధు, ప్రేరణ కూడా ఒక కార్డు తీస్తారు. తీసి ఇది చాలా బాగుంది అని సాహితీకి ఇస్తే సాహితీ చాలా ఆనందపడిపోతుంది. ఇక ఘన కూడా చాలా బాగుంది బావగారు అని అంటాడు. సిద్ధు అలాగే బావా అని అంటాడు. సరే అన్నయ్య, నువ్వు కార్డ్ సెలెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ప్రేరణ గారు, నేను మళ్ళీ కలుస్తానని ఇక సాహితీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఘన సిద్ధుతో ఏంటి సిద్ధు బావా, మీ చెల్లి ముందు నటిస్తున్నావా? ఇప్పుడు మీ చెల్లి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుందామా అని అంటాడు. ఏంట్రా నీతో మాటలు? నువ్వు కార్డు సెలెక్ట్ చేసినప్పుడే అని అనుకున్నాను. నువ్వు ఈ పెళ్ళి చెడగొట్టాలని అనుకుంటున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా సరే ఈ పెళ్ళి చెడగొట్టడం నీ వల్ల కాదు. నిశ్చితార్థం చెడగొట్టి నన్ను వెర్రిబాగులవాడిని చేశావు. కానీ ఇప్పుడు పెళ్ళిలో అలా కాదు. నువ్వు ఈ పెళ్ళి ఎలా ఆపుతావో నేను చూస్తాను. నేను నీ చెల్లెల మెడలో తాళి కట్టడం నువ్వు చూడాలి అని ఇక ఘన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేరణ సిద్ధుతో సిద్ధు, నువ్వు ఇలాగే తెలివిగా ఆలోచించాలి. ప్రతిదానికి ఆవేశపడిపోవడం మంచిది కాదు. ఇప్పుడు మీ చెల్లి దృష్టిలో నువ్వు ఎంతో గొప్పవాడిలా ఉన్నావు. ఇలా ఉంటూనే ఆ ఘన ఏంటో మీ అమ్మగారికి మీ చెల్లికి నిరూపించాలి అని చెబుతుంది. ఇక సిద్ధు ప్రేరణతో నువ్వు పక్కన ఉండగా నేను ఎందుకు ఆవేశపడతాను? ఇక వీడి అంతు ఎలా చూడాలన్నది దాని గురించి ఆలోచిస్తాను అని ప్రేరణతో చెప్తాడు. కుమార్ కూడా నువ్వు చాలా మారిపోయావురా. ప్రేరణ గారు ఏది చెప్తే అది చేస్తున్నావు. నీలో చాలా మార్పు వచ్చింది. ఏంటి మార్పుకి కారణం అంటే అదేమీ లేదురా, నువ్వు నోరుమోయ్ అని చిన్నగా సైగ చేస్తాడు. మరోవైపు ఐశ్వర్యకు స్కూటీ నేర్పిస్తూ ఉంటాడు రంజిత్. ఇక అలా స్కూటీ నేర్చుకుంటూ ఉండగా రంజిత్కి చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తాడు. ఇక ఐశ్వర్యతో నువ్వు నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉండు, నేను నా ఫ్రెండ్తో మాట్లాడి వస్తానని రంజిత్ ఇక తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఐశ్వర్య ఇక ఆ స్కూటీ వేసుకుని వెళ్తుండగా ఘన ఐశ్వర్యని చూస్తాడు. మొన్న నిశ్చితార్థం అయిపోవడానికి ఇదే కదా కారణం, దీని సంగతి చూడాలి అంటూ ఇక తన కారుతో ఐశ్వర్య స్కూటీని గుద్దుతాడు. ఇక ఐశ్వర్య కింద పడిపోతుంది. ఇక రంజిత్ కూడా ఐశ్వర్య పడిపోవడంతో వెంటనే అక్కడికి వస్తాడు. ఇక కారులోంచి ఘన దిగుతాడు. ఘనాన్ని చూసి రంజిత్ ఏంటి నువ్వు చేసింది అని అంటే రంజిత్ ఉన్నాడని ఘన అనుకోడు. ఐశ్వర్య ఒక్కరితే ఉంది కదా అని అనుకుంటాడు. కానీ రంజిత్ని చూసేసరికి ఘనాకి అయితే నోటి మాట రాదు.